ఏడిపోయినావు అత్తమ్మ నన్ను వదిలిపెట్టినాక భయం అవుతుంది కూర్చుంటే. ఓ అమ్మ భయం ఎందుకమ్మా, నేను ఉల్లిపరకలు వీక్కొని వస్తున్నా నాటేసిన ఈడ. ఇక ఉల్లిపరకలు తెద్దామని ఇగోయి ఉల్లిపరకలు. పొరకలు తెస్తున్నా. పొరకలు కావు, పొరకలే. పొరకలు కావు, పరకలు. ఇగో ఉల్లిగడ్డ. సరే సరే. ఉల్లిగడ్డ మేమే ఉల్లి పీకలు అంటాం, మీరే ఉల్లి పరకలు అంటారు. పొరకలే తీసుకొని వస్తున్నాయి. మరి గడ్డ పచ్చడి నూరుతా బాగుంటదా? సూపర్ ఉంటది. పచ్చిమిరపకాయలు అసలు అక్కడ ఒక్కదాన్ని ఉన్నా ఒక్కదాని అయిన భయం పోతాను పెట్టినా. నువ్వు చిన్నప్పుడు పిల్లలు కూడా అంతే, అమ్మో భయం అవుతానగా నాకు కొట్టేది. మా అత్తమ్మ దొరికిందే ఛాన్స్ కొడుతుంది. సరే అత్తమ్మ ఇంకో పచ్చడి చేద్దాం. సరే. హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్నది చెప్సారు ఛానల్ని. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అత్తమ్మ ఈరోజు అయితే ఉల్లికాడల పచ్చడి చేయబోతుంది. అత్తమ్మ కొత్తగా ఉల్లికాడల పచ్చడి చేస్తుంది. అవును, ఎప్పుడు ఏదేదో ఒక కూరలలో వేసుకునేది పచ్చడే చేస్తున్నాడు. పచ్చడి చేసి చూపిస్తాను. బాగుంటదా? సూపర్ ఉంటది. సరే అత్తమ్మ చేసే, ఇంక నువ్వు బాగుంటది అంటే ఇంకా ఆగేది లేదు. కళాయి మంచిగా వేడైంది. వేడైనాక కొంచెం అంతా ఆయిల్ వేసుకోవాలి. ఆ నూనెలో మిరపకాయలు వేసుకొని ఎంపుకోవాలి. పచ్చిమిర్చి ఇగో ఒక 15 గల్ల పచ్చిమిర్చి ఉంటాయి. కారాన్ని బట్టి తీసుకోవాలి మనము. ఇగో మిరపకాయలు కొంచెం వేపుకున్నాక ఒక చెంచాడంతా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మనం చిన్న కట్ట కొత్తిమీర అది కూడా ఇట్లా గలబెట్టుకొని కొద్దిసేపు. ఇంకో పచ్చిమిర్చి మంచిగా మగ్గినాక చింతపండు రెబ్బలు ఒక 10 వేసుకుందాం. ఇది కూడా ఇట్లా గలబెట్టుకుంటే కొద్దిగా ఇది కూడా మగ్గితే మంచిగా ఉంటుంది, పచ్చివాసన లేకుండా. ఇక ఒక 10 రెబ్బలు వెల్లిపాయలు. ఇప్పుడు చింతపండు కూడా వేసుకున్నా కదా, అది కూడా 1 నిమిషం అటు ఇటు మగ్గబెట్టుకొని ఈ ఉల్లి పరకలు చిన్నగా 3 కట్టలు తీసుకొని చిన్న కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను. ఇంకో ఇప్పుడు ఉల్లి పరకలు వేసిన కదా నేను, మంచిగా ఇది కూడా ఇట్లా కలబెట్టుకోవాలి. నేను చెప్పినా కదా మీకు, ఉల్లి పరకలు కూడా మంచిగా 3 కట్టలు తెచ్చి కడుక్కొని సన్న కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇంకో ఇట్లా ఇది కూడా మగ్గిందాక ఇట్లా వేపుకోవాలి. ఈ ఉల్లి పరకలు మిరపకాయలు అన్నీ మంచిగా మగ్గుతాయి. అప్పుడు మేము వెనకట్లా మా తాత వాళ్ళు వేసేది ఉల్లి తోట వేసేది, పచ్చిమిర్చి వేసేది, ఈ వంకాయలు, గోంగూర, మోరంగడ్డ ఇవి అయితే కంపల్సరీగా వేసేది మా తాతలు, మా అమ్మమ్మ వాళ్ళ బాయికాడ. అస్సలు ఏం తినేదో మేము. ఉల్లిగడ్డలు ఏం తోముకొని కాల్చుకొని తినేది, మోరంగడ్డలు కూడా తోముకొని కాల్చుకొని తినేది. అవి కూడా అంటారు. మా అమ్మ బిల్లలు కోసేది, కోసి ఉండేది. ఆలుగడ్డ ఉన్నట్టే ఉండేది. అంత బాగుండేది. ఉంటుంది, కొంచెం తీయగానే ఉంటుంది. ఉల్లిపరకల పచ్చడి నూరుకునేది, ఉల్లిగడ్డల కూర నూరుకునేది, కోస్తా ఉంటే ఎగిరేసేది. కొంత ఉంచుకునేది ఒక మూల, కోస్తా ఉంటే ఎగిరేసేది. గడ్డలు దూముకోగా ఉల్లిపరకలు కావాలి మాకని కొంచెం ఉంచుకునేది మేము. బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఇప్పుడు చూడు కర్రీస్లలో వేసుకోవచ్చు, ఇట్లా తినొచ్చు, అట్లా తినొచ్చు, మంచిగా ఉంటుంది. ఇది ఎన్నిట్లనైనా వేసుకోవచ్చు. ఎంతైనా ఆకుకూరలు తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. అందులో ఉల్లి పొరకాలు ఇంకా బాగుంటుంది, మంచిగా ఉంది. ఇది మగ్గేంత వరకు ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం మనం. అంతే. ఇంకో ఇట్లా మంచిగా మగ్గాలి. సరస్వతి చూడు ఎంత బాగా మగ్గినాయో. ఇట్లా మగ్గినాక ఇక తీసి ఇప్పుడు మనం దింపుకొని పచ్చడి నూరుకుందాం. ఇప్పుడు ఇక ప్లేట్లో పోయకుండా నేను డైరెక్ట్గానే రోట్లో పోస్తా. ఇది కుండ ఇంత చేయి జారిన పట్టు అంటది రోలుకు తగిలితే. ఉప్పు ఇగో తగినంత 1 చెంచా. నిజంగా నూరుతుంటే కమ్మటి ఆశ వస్తుంది. మరి ఏందనుకున్నా ఉల్లిపరకల కూర అంటే ఉల్లిపరకలా మళ్ళీ అందుట్లో కుండల కళాయిలు ఎంపితే మంచిగా. అసలు కుండ అంటే ఏందనుకున్నావు, కుండ చేయి జారుతుంది ఏమన్నా భయమే, కానీ కుండ అంటే కుండే, జాగ్రత్తగా వండుకోవాలి. కుండ అంటే కుండే, కుండని చేయి జారకుండా పట్టుకోవాలి అంటున్నా. ఇట్లా మీరు కొండ్లు బట్టి దింపుతారు కదనమ్మా, సర్వలు గిన్నెలు, దాని పేరు నాకు రాదు. అగో అట్లా దింపకుండా దీన్ని మసిగుడ్డ పట్టుకొని దింపాలి, దానికి ఆగదు ఇది. అట్లా అంటున్నా.
పచ్చడా భలే నూరుతున్నావు సరస్వతి పచ్చడా మంచి నూరుతున్నట్ట చెడ్డ నూరుతున్నట్ట చెప్పు మంచిగా నూరుతున్నావు అవునా సరే అత్తమ్మ ఇంకేసుకో ఒక పాట అక్క ఎవడే అతగాడు ఎవరు చెల్లి నీ మనసుని దోశాడు నవమన్మధుడా అతి సుందరుడా అక్క ఎవడే ఆగనుడు నీకు వస్తుంది పాట రా సరస్వతి అసలుకే రాదు నాకు అక్క లేదుగా మరి చెల్లెకు పెళ్ళైపోయింది అక్కలే చెల్లెలేదు అన్న మరి నాకుందా అక్క నీకు చెల్లెళ్ళే ఉన్నారులే నీ భర్తలేనా అవును పాడు మళ్ళీ మళ్ళీ వాడు అక్క ఎవరి అత్తగాడు చెల్లి నీ మనసుని దోచాడు నవమన్మధుడా అతి సుందరుడా చెల్లి అక్క ఎవడే ఆగనుడు సర్లే అత్తమ్మ అన్ని తప్పులు ఉంది ఈ పాట నవమన్మధుడు ఎవరికి వాళ్ళకి నవమన్మధుడు మామయ్య నీకు నవమన్మధుడు నవ్వుతున్నావు నా కాళ్ళకి నీళ్ళు వస్తాయి సరే పచ్చడి కూడా అయిపోయింది ఇదిగో నువ్వు పాట పాడేలోపు ఇంకెత్తే నూనె తాలింపు పెట్టినా పెట్టు ఇగో ఈ మాదిరిగా మెదిగినాక మనం అల్ల కొన్ని నిలిపాయలు వేసుకున్నాం కదా అట్లా వేగినాక మళ్ళీ చివరిగా గిన్నె పచ్చి వేసుకుంటే కూడా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ కలె నూరి ఇంకా అవుతుందా సరే ఇందాక మనం మిరపకాయలు వేపుకున్నాం కదా అన్నీ అదే గిన్నెలో మంచిగా తేట దూడ్చుకొని మళ్ళీ తాలింపు పెట్టుకోవచ్చు ఒక 2 చెంచాల నూనె పోసిన ఇగో నూనె మంచిగా గాగింది ఇట్లా నూనె గాగినాక పోపు గింజలు వేసుకోవాలి 1 చెంచా శనగపప్పు 1 చెంచా ఆవాలు 1 చెంచా జీలకర్ర 2 ఒట్టి మిర్చి వేసుకోవాలి చివరిగా 2 రెబ్బల కరివేపాకు ఇగో 1 చిటికెడంతా పసుపు ఇప్పుడు మనం వేయించేటప్పుడు వేయలేదు కదా కోపులో వేసుకోవాలి ఇంగు ఉంటే కూడా వేసుకోవచ్చు పచ్చళ్ళల్లో బాగుంటుంది ఇగో తాలింపు మంచిగా అయింది పండుగ ఇట్లా కాగానే ఈ పచ్చడి ఇలా వేసుకోవాలి వేసుకొని మొత్తం కలగలుపుకొని దింపుకోవాలి ఇంత పచ్చడి వేసినట్టమ్మా ఇప్పుడు నేను అన్నం పెట్టుకుంటున్నా ఫస్ట్ కర్రీ వేసుకున్నాక అన్నం పెట్టుకోవాలంట కదా చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు సో మా బియ్యం పండించిన ఇంటి దగ్గర వేసిన పొలం బియ్యం అందుకే ఇట్లా ఉంది మళ్ళీ అందరూ అడగకండి ఇగో చిగ్గలిపోతాం కమ్మగా ఉండాలి సూపర్ ఉంటుంది సూర్రాదు ఉల్లిపరకల కూరని వదిలిపెట్టవు నువ్వు అవునా ఇప్పుడు నేను దీన్ని చెప్తా ఎప్పుడెప్పుడు తేవాలి ఎప్పుడెప్పుడు నూరుకోవాలి ఎప్పుడెప్పుడు తినాలి అంటే అనేటట్టు ఉంటుంది ఈ పచ్చడి సింపుల్గా మళ్ళీ ఎంత టైం పట్టదు అక్కమ్మ జల్లి పెట్టు అది పెట్టేలో పెట్ట రోలే నాకేటట్టున్నా అంతేనా రుచి చూడాలి ఎట్లా ఉందో పిల్ల కేక్ అంటుందా పిల్ల మావ కేక్ అంటుంది బా ఉల్లి పచ్చడి అంటే వెనకట్లా నూరుకునేది ఉల్లి పచ్చడి ఎక్కువ ఇప్పుడు నువ్వు నాతో మళ్ళీ నూరిపించినావు ఎప్పుడో పొలం లేచిన ఆడితే అప్పుడు చేసుకునేది మళ్ళీ ఇయ్యాల మస్తు అంటే మస్తుగా ఉంది అంతే నాకు జాలత్తమ్మ నువ్వు తిను సరే ముందే నేను డైట్లో ఉన్నా డైట్లో ఉందని కొంచెం కొంచెం పెట్టు అంటుంది నేను కూడా కొంచెమే పెట్టినా మనం ఎందుకు జడగొట్టాలి ఆ డైట్ని చేయని నేనైతే బాగానే తింటా కానీ మస్తు అంటే మస్తు ఉంది రొట్టెలకి అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటాం ఇంటికి వెళ్ళినాక రొట్టె చేసుకున్న వారు తింటుంది డైట్ వీడియో చూసారా అనుకుంటుంది ఏమద్దు అసలు ఈ పచ్చడ ఏ వంక పెడదామన్నా లేదు అవునత్తమ్మ మస్తు అంటే మస్తు ఉంది అసలుకి కారం ఉప్పు మరి పులుపు అన్నీ సరిపోయినాయి అసలు ఇంత ఒగిరిచ్చేది లేదు ఇట్లా ఉంటే పచ్చడ ఇంత అన్నం పెట్టుకొని అంత పచ్చడితో తినొచ్చు ఇట్లా ఆకులాగులు మిక్సీ పెట్టుకుంటే మెత్తగా కూడా మంచిగా ఉంది దీనికి మంట తగులుతుంది ఇక జాలత్తమ్మ లాస్ట్ బాగుంది అత్తమ్మ పచ్చడి సూపర్ ఉంది మీరు కూడా ఇట్నే చేసుకొని తిని చూసి ఆంటీ బాగా చేసిన పచ్చడని మీరు కామెంట్ పెట్టవచ్చు బాగాలేకుంటే బాగాలేదా అంటే పెట్టవచ్చు కానీ అంత బాగుంది పచ్చడి అయితే అత్తమ్మ నాలాగానే చాలా మంది మన డైట్ వీడియో చూసి అందరూ డైట్ చేస్తున్నారు మంచిగా ఎంతవరకు వచ్చింది మీ డైట్ ఒకవేళ చేయని వాళ్ళు ఉన్నా చేసే వాళ్ళు ఉన్నా ఒక్కసారి చూడని వాళ్ళు ఉన్నా చెప్సారు వ్లాగ్స్కి వెళ్ళి డైట్ వీడియో చూడండి
నేనైతే డైట్ వీడియో స్టార్ట్ చేస్తే ఇప్పటికి ఒక 1 వీక్ అయిపోయింది కూడా. ఇంక పెడతా ఉంది, ఇట్లా పెడితే ఇట్లా చెప్పేస్తామా. ఇక పెట్టండి. పక్కన రోల్ లాగా తయారైపోతాను నేను. ఏం పెట్టను ఇక తిను, అదొక్క ముక్క తిను. ఎవరెవరు చేస్తురో, ఎంతమంది చేస్తురో పాపం, నీ లెక్కన ఎంతమంది సన్నగా కావాలనుకుంటుర్రో. మంచిగా ఎవరికైనా సన్నగా అంటే ఇష్టం ఉంటుంది. అవును, లావు ఎవరికి ఇష్టం ఉండదు. కాకపోతే మనం కొంతమంది పుట్టకలనే బక్కగా ఉంటారు, కొంతమంది పుట్టకలనే కొంచెం లడ్డుగా ఉంటారు. చిన్నప్పటి నుంచి లడ్డుగానే ఉన్నా, ఇప్పుడు ఇంకా లడ్డుగా అయినా అంతే. ఇంకా ఆ లడ్డు కూడా దగ్గుతో పాటు. మా అత్తమ్మ బక్కగుందని మంచిగా, నేను మాత్రం ఏం బక్కగున్నా. ఆమె ఏజ్కి ఆమె తగ్గట్టుగా ఉంది, నా ఏజ్కి నేను ఎక్కువ ఉన్నా. ఏం లేవు కాబట్టి నేను కూడా మంచిగా అవుతా. సరే అత్తమ్మ, పచ్చడి అయితే అంత అంటే అంత టేస్ట్గా ఉంది, అమృతం లాగా ఉంది పచ్చడి చెప్పాలంటే ఒక్క మాటలా. అవునండి, భలే ఉంది పచ్చడి. అమృతమే, అంత బాగుంది. తింటా అంటే తినాలనిపిస్తే నేను 2 ముద్దలు అనుకున్నా, 5 ముద్దలు తిన్నా. అంత బాగుంది ఉల్లికాడల పచ్చడి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ మీరే చేస్తారు, అంత బాగుంది పచ్చడి అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ అత్తమ్మ చేసిన వంటలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మళ్ళీ వీడియోలో మరొక కొత్త వంటతో మేము ముందుకు వస్తాం. బాయ్.